చాలాసేపు చెప్పేశారు మేడం. ఇప్పుడు ఏంటైతే ఓకిజం ఉంది, మాకేం లేదు కదా, మేమేం సఫర్ అవ్వట్లేదు కదా. వై ఆర్ యు టాకింగ్ అబౌట్ ఇట్ టుడే? మీరు, నేను, మనందరం, మన సొసైటీ, మన కంట్రీ, ద ఎంటైర్ గ్లోబ్. యాక్చువల్లీ ఈ సమస్య కరోనా కంటే పెద్దది. జస్ట్ దట్ మనకు తెలియట్లేదు. కరోనా వచ్చినప్పుడు మనం ఇంపాక్ట్ అయ్యాం డైరెక్ట్ గా, కాబట్టి తెలుస్తోంది. ఇది ఇంకా మనకి డైరెక్ట్ గా కనిపించట్లేదు. ఇట్ హాస్ ఆల్రెడీ క్రీప్డ్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎలా అయిపోయిందంటే, ఇఫ్ అ పేరెంట్ గివ్స్ అడ్వైస్ టు ఈట్ గుడ్ ఫుడ్ ఆర్ బీ డిసిప్లిన్డ్ ఆర్ బాగా చదువుకోండి, బీ ప్రోగ్రెసివ్ ఇన్ యువర్ ప్రొఫెషన్, వి కాల్ దెమ్ అప్రెసివ్. ఇఫ్ అ హస్బెండ్ ఆర్ అ వైఫ్ ఆస్క్ హిస్ పార్ట్నర్ బీ రెస్పాన్సిబుల్, వి కాల్ దెమ్ పుషీ. ఇఫ్ అ బాస్ ఇన్సిస్ట్ యూ అంటే బీ డ్యూటిఫుల్, బీ అకౌంటబుల్ అని చెప్తే హీ ఈస్ ఆల్సో అప్రెసివ్. If a teacher asks students to work hard to progress in their career, then he or she is also called oppressive. ఒకటేంటి, if we start calling everyone as oppressive, అందరికి దూరంగా ఐసోలేటెడ్ గా బతికేద్దామా? అందరూ మనల్ని అప్రెస్ చేస్తున్నారు, అందరూ మనం సప్రెస్ చేస్తున్నారు. సో షుడ్ వి లీవ్ ఎవ్రీబడి? షుడ్ వి రిజెక్ట్ ఎవ్రీబడి? మన ఫ్రెండ్స్ వద్దు, ఫ్యామిలీ వద్దు, టీచర్స్ వద్దు, వర్క్ ప్లేస్ వద్దు, ఎవ్వరు వద్దు. సో షుడ్ వి లివ్ segregated, isolated, like an orphan?